హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే హైమ ఇంటికి వస్తుంది కదా. ఇక హైమ అయితే చాలా సంతోషంతో తను తీసుకువచ్చిన పిండి వంటలని జీవనకి కుట్టికి ఇంటికి పంపిస్తుంది. వెంటనే హైమ బొమ్మల కొలువులు మొదలయ్యాయి కదా. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. బొమ్మల కొలువు ఇంట్లో ఏర్పాటు చేయాలి అని బొమ్మల్ని శుభ్రం చేస్తూ ఉంటారు. అటు జ్యోతి సూర్యం చేస్తూ ఉంటారు. అప్పుడే హైమ, ఏంటి జ్యోతి, ఏంటి సూర్యం, మీరు ఆ హైమ ఇందుమతి కూడా ఉంది కదా, తన హెల్ప్ తీసుకోవాలి కదా, నాకైనా చెప్తే నేననే చేద్దును కదరా, నువ్వెందుకు చేస్తున్నావు అని హైమ అంటూ ఉంటుంది. ఏంటమ్మా, నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా, అందుకనే చేస్తున్నాను అని అంటూ ఉంటాడు సూర్యమైతే. అప్పుడే హైమ అయితే తొందరగా మనం ఈ పనులన్నీ పూర్తి చేయాలి. అవును అత్తయ్య గారు, మనం సునంద గారికి కూడా ఫోన్ చేసి చెప్దామేంటి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. నేను నేనే అందామనుకున్నాను జ్యోతి, వెంటనే సునంద గారికి ఫోన్ చేస్తాను అని హైమ అయితే సునందకి ఫోన్ చేస్తుంది. సునంద గారు బాగున్నారా అని అంటూ ఉంటుంది. బాగున్నానండి, మీరు ఇంటికి వచ్చేసారంట కదా, అయినా మీరు నవరాత్రి ఉత్సవాలలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారంట కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే హైమ, అవును సునంద గారు, మిమ్మల్ని పిలవడానికే, ఇక్కడికి రమ్మని పిలవడానికే ఫోన్ చేశాను, మీరు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది హైమ అయితే. లేదు హైమ గారు, అటు ఆనంది, ఆదిత్య, అటు జీవన, వీళ్ళంతా వస్తారు కదా, మేమేముందిలేండి అని సునంద అంటూ ఉంటుంది. లేదు, మీరు కూడా రావాల్సిందే అని అనగానే అప్పుడు జీవన వస్తుంది. జీవన వచ్చిందండి, మాట్లాడతారా అని ఫోన్ ఇస్తుంది. ఆ గ్రాని, ఎలా ఉన్నావు గ్రాని, నువ్వు ఇంటికి వచ్చేసావంట కదా, నీ పిండి వంటలు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి, సున్నుండలైతే చెప్పలేను గ్రాని అని అంటూ ఉంటుంది. అప్పుడు హైమ అయితే, నేను సున్నుండలు పంపలేను కదనే, లడ్డూను పంపించాను కదా అని హైమ అంటూ ఉంటుంది. అప్పుడే జీవన, అవునా, నేను తెలుసుకోలేను, అసలు అవి తింటే కదా అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. జీవన, నువ్వు కుట్టి, చైతన్య, ఆదిత్య అందరూ కలిసి రావాలి అని చెప్తూ, సరే సరే నేను ఉంటున్నాను అని హైమ అయితే వెంటనే రండి అని ఫోన్ కట్ చేస్తుంది. హైమకి హైమ ఫోన్ మాట్లాడగానే జ్యోతి వెంటనే, అత్తయ్య గారు వస్తానన్నారా అని అనగానే, వస్తానన్నారు, మీరు ఈ పనులు చేయండి, నేను అటు కుట్టి జీవన వస్తున్నారు కదా, వాళ్ళకి ఎంతో ఇష్టమైన వంటకాలు చేస్తాను అని హడావిడిగా, ఇందుమతి నువ్వు కూడా వాళ్ళకి హెల్ప్ చేయి అని అక్కడ ఇందుమతిని కూర్చోపెట్టి హైమ అయితే వంట గదిలోకి హడావిడిగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే మెట్లపై నుంచి కాలు జారి స్లిప్ అయి కింద పడిపోతుంది. వెనుక నుంచి పడడంతో తలకి బాగా గాయమవుతుంది. అప్పటికే అమ్మ అని గట్టిగా అరవడంతో, అమ్మ అని సూర్యం, జ్యోతి దగ్గరికి వస్తారు. అమ్మ అమ్మ అని సూర్యం అంటూ ఉంటాడు. అప్పుడే తలకి బ్లడ్ వెళ్ళడంతో ఒకసారి జ్యోతి, అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, తలకి బాగా గాయమైంది అని సూర్యం అయితే, సూర్యం జ్యోతి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. అప్పుడే జీవన, అటు కుట్టి, ఆదిత్య, చైతన్య, సునంద అందరూ ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే జ్యోతి డాక్టర్ గారు బయటికి రాగానే, డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. చాలా ప్రమాదం ఉందమ్మా, తనకి చిన్న మెదడుకి బాగా ఇంజ్యూరీ అయింది, చాలా పెద్ద దెబ్బే తగిలింది, తను 24 గంటల్లో మెలకు రాకపోతే తను బ్రతికేది ఏమీ చెప్పలేము, 24 గంటల్లోపు తనకి మెలకు వస్తేనే తను బ్రతుకుతుందన్న నమ్మకం ఉంది, లేకపోతే చెప్పలేమమ్మా, ప్రాణాపాయ స్థితిలోనే ఉంది అని డాక్టర్ గారు చెప్తారు. అప్పుడే జ్యోతి, సూర్యంలో అయితే ఒక్కసారే షాక్ అయిపోతారు. డాక్టర్ గారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, మా అమ్మని బ్రతికివ్వండి ప్లీజ్ డాక్టర్ గారు అని సూర్యం అయితే డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు. నా చేతుల్లో ఏమీ లేదండి, నేను చేసే ప్రయత్నం చేస్తాను, కానీ తనకి చిన్న మెదడుకి బాగా బ్లడ్ ఫ్లాట్ అయ్యింది కాబట్టి ఏమి జరిగేది చెప్పలేము అని అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడే ఇక ఆనంది ఎలా ఇప్పుడు పెద్దమ్మ గారిని ఎలా బ్రతికించుకోవాలి అని ఇక చాలా బాధపడుతూ, జ్యోతమ్మ మనిద్దరం ఒక దగ్గరికి వెళ్ళొద్దాం పదా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక నీ ఎక్కడికి, ఈ టైంలో ఎక్కడికి అని జీవన అరుస్తూ ఉంటుంది. జీవన వచ్చేస్తాంలే అని ఇక ఆనంది జ్యోతిని తీసుకొని గుడికైతే వస్తుంది. అప్పుడే ఇక పూజారి గారు అని పూజారి తాత అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏంటమ్మా ఏమైంది కుట్టి అని అంటూ ఉంటాడు ఇక పూజారి అయితే. ఇక పూజారి గారు, ఇక మా అత్తయ్య గారు హైమ గారు తెలుసు కదా, తలకి బాగా గాయమైంది. డాక్టర్ గారు 24 గంటల లోపు తనకి మెలకువ రాకపోతే ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పారు. ఇప్పుడు మా అత్తయ్యని ఎలా బ్రతికించుకోవాలి? మా అత్తయ్య మాకు కావాలి. పూజారి గారు ఏదైనా సహాయం ఉంటే చేయండి, ఎలా బ్రతికించుకోవాలో చెప్పండి అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి హైమ గారికి తలకి గాయమైందా? ఇప్పుడు సీరియస్గా ఉందా? తను ఎంతో గొప్ప పనులు చేసింది. తనలాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉండాలి. ఇక అలాంటి వాళ్ళు ఉంటే మనం చాలా సంతోషంగా ఉన్నట్లే. ఈరోజు ఈ గుడి శంకుస్థాపన చేసింది కూడా హైమ గారే అని ఇక ఎలాగైనా హైమ గారిని బ్రతికించుకోవాలి. అలాంటి మంచి వాళ్ళు చనిపోకూడదు అని పూజారి గారు కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి తాత ఏదైనా సహాయం ఉంటే చెప్పండి, మా పెద్దమ్మ గారిని ఎలా బ్రతికించాలో చెప్పండి, ఏదైనా చేస్తాము అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే ఒక ప్రయత్నం అయితే ఉందమ్మా, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అలాగే మనిషి ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఎలాగైనా ఇక బ్రతికించుకోవడానికి దైవ సహాయం కూడా కోరుకుంటారు కదా, కాబట్టి దైవ సహాయం కూడా కొద్దిగా అందితే ప్రాణాపాయ స్థితి నుంచి ఖచ్చితంగా బయటపడుతుందన్న నమ్మకం కూడా ఉంది అని ఇక పూజారి గారు అనగానే, అప్పుడే ఇక జ్యోతి ఆ ప్రయత్నం ఏంటో చెప్పండి పూజారి గారు, ఏదైనా చేస్తాను, మా అత్తయ్య గారి కోసం ఏదైనా చేస్తాను అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి ఇక ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కదా, ఈ నవరాత్రులు ఇక దీక్షగా పూజించాలి. ఈ 9 రోజులు ఇక ఇక బాల త్రిపుర సుందరిని పూజిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అని ఇక అనగానే, ఆ పూజని నేను జరిపిస్తాను పూజారి గారు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు చేసే పూజ కాదు ఇది, ఇక స్వయంగా తనైనా చేయాలి అని ఇక అనగానే, ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పాము, ఇప్పుడు తను వచ్చి ఎలా పూజ చేయించగలదు అని ఇక అనగానే, లేదమ్మా ఇంకొక సహాయం కూడా ఉంది, ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు. బాల త్రిపుర సుందరి తన వరప్రసాదమైన తన ఇంటి వారసురాలైన ఈ పూజ జరిపించవచ్చు. తనతో ఇది జరిపిస్తే ఖచ్చితంగా అమ్మగారు కోలుకుంటారు అని ఇక పూజారి గారు చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ దీక్ష నేనే చేయాలి, ఎందుకంటే నేను ఆ ఇంటి వారసురాల్ని. కానీ ఇప్పుడు నేను ఈ దీక్ష చేస్తే ఇక నా మీద అనుమానం వస్తుంది. ఇప్పుడు జీవన ఆ ఇంటి వారసురాలుగా పెరుగుతుంది. ఇప్పుడు జీవన చేస్తే ఫలితం ఉండదు. నేను చేస్తే ఖచ్చితంగా పెద్దమ్మ గారిని బ్రతికించుకోవచ్చు, కానీ నేను చేస్తే అందరికీ నేనే ఆ ఇంటి వారసురాలని తెలిసిపోతుంది కదా. లేదు, ఏం చేయాలి దేవుడా అని ఇక ఏం చేయాలి శివయ్య అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది ఇక వెంటనే జ్యోతమ్మ, ఇక మీరు వెళ్ళండి, నేను వస్తాను పూజారితో మాట్లాడి అని ఇక అనగానే, అప్పుడే ఇక పూజారి తాత, ఏంటి పూజారి తాత ఇలాంటి చిక్కు పెట్టావు? ఇప్పుడు నేను ఈ పూజ చేస్తే ఇక జ్యోతమ్మకి నేనే తన కూతురునన్న నిజం తెలియవలసింది, ఎందుకంటే ఆ శివయ్య ఈ విషయాన్ని దాచిపెట్టమని చెప్పాడు. మా అమ్మకి ప్రాణహాని ఉందని ఇన్నాళ్ళుగా చెప్పని విషయం నేను ఇప్పుడు ఎలా చెప్పను? పెద్దమ్మ గారిని ఎలా బ్రతికించుకోను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అవునమ్మా, ఇది మాత్రమే చేయగలం. హైమ గారిని బ్రతికించుకోవాలంటే నువ్వే ఈ దీక్ష పూనుకోవాలి అని ఇక పూజారి గారు చెప్పగానే, వెంటనే ఇక ఆనంది, ఏం చేయాలో చెప్పండి పూజారి గారు, ఎలాగైనా నేను చేస్తాను, మా నానమ్మని బ్రతికించుకుంటాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు మీ నానమ్మని ఖచ్చితంగా బ్రతికించుకోగలుగుతావు అని ఇక స్వయంగా తన నెత్తిలో బతుకమ్మని పెట్టి, బతుకునిచ్చే బతుకమ్మ ఈరోజు నీకు నిజంగానే మీ నానమ్మని తిరిగిస్తుందమ్మా అని ఇక పూజారి గారు ఈ బతుకమ్మని 9 రోజులు నీ తలపై పెట్టుకొని నువ్వు దేవుని దగ్గర దీక్ష
పొందాలి అని ఇక పూజారి గారు చెప్పగానే ఇక ఆనంది సరే పూజారి తాత అని ఇక పూజలు నిర్వహిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజలు నిర్వహిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి జ్యోతి, సూర్యం అందరూ ఇక గుడిలో ప్రార్థన కోసం వస్తారు. అప్పుడే ఇక ఆనందిని చూసి ఇదేంటి కుట్టి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? జీవన కదా ఈ పని చేయవలసింది అని ఇక జీవనని తీసుకొస్తే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి ఇదేంటి, ఇది చేస్తుందేంటి, ఇది చేస్తే ఇదే ఆ ఇంటి వారసురాలని తెలిసిపోతుంది, లేదు ఏదో ఒకటి కవర్ చేయాలి అని ఇక ఇందుమతి అయితే చాలా ఆవేశంతో ఏంటే నువ్వెందుకు ఈ పూజ చేస్తున్నావు, నువ్వు చేయనవసరం లేదు, ఇక్కడ జీవన్ ఉంది, ఈ ఇంటి వారసురాలు ఉంది, తను కదా చేయవలసింది, నువ్వెలా చేస్తావు, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన కూడా ఏంటి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నా నానమ్మ నాకుంది, ఇప్పుడు నేనే ఆ ఇంటి వారసురాల్ని కాబట్టి నేను మాత్రమే చేయాలని పూజారి గారు చెప్పారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళమ్మా, అమ్మ ఇక తన నా స్థానాన్ని కూడా తను పొందుతుంది, లేదు ఆనందిని ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఇక జీవన చాలా కోపంతో ఇక ఆనందిని గెంటేయాలని ఆ దీక్షని ఇక విరమించాలని చూస్తుంది. అప్పుడే ఇక అక్కడికి ఆదిత్య గట్టిగా అరుస్తాడు, జీవన ఆగు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతావు, నీ భార్య ఎలా పూజ చేస్తుంది, ఇక్కడ చేయవలసింది ఇంటి వారసురాలు మాత్రమే అంటే జీవన మాత్రమే, తనెందుకు ఇలా చేస్తుంది అని అనగానే వెంటనే ఇక ఆదిత్య ఆ ఇంటి వారసురాలే చేయాలని పూజారి గారు చెప్పిన మాట నిజమే, కానీ ఆనంది కూడా ఆ ఇంటి వారసురాలే, అసలు ఆనంది ఎవరో కాదు ఆ ఇంటి వారసురాలు, ఆ ఇంటి జీవన అని ఇక అనగానే ఇందుమతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడేంటి ఆనంది గురించి నిజంగానే తెలిసినట్లుగా చెప్తున్నాడు, ఇక అని ఇందుమతి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీ భార్య ఆ ఇంటి వారసురాలేంటి, జీవన ఉంది కదా ఇక్కడ అని ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడు జీవన ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇక్కడ నేనున్నాను, ఇక ఆనందిని ఈ జీవన అనడం ఏంటి నువ్వు అని ఇక చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే బావగారు మీరు డబ్బు కోసం ఇలా చేస్తున్నారేమో, లేదు నేను మా నానమ్మని బ్రతికించుకోవాలి, ఈ దీక్ష నేనే చేయాలి అని జీవన గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే జీవన చెంప పలకొట్టి మరోసారి అబద్ధమాడకు, ఇప్పుడు ఇక అమ్మమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇప్పుడు ఈ దీక్ష ఆనంది మాత్రమే చేయాలి, ఆ ఇంటి వారసురాలు ఆనంది మాత్రమే, కాబట్టి ఆనంది చేస్తేనే అమ్మమ్మ బ్రతుకుతుంది, కాబట్టి ఆనందిని చేయనివ్వు అని ఇక అనగానే ఏంటమ్మా ఇక ఆదిత్య బావగారు అలా మాట్లాడుతుంటే మీరెందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నారు అని ఇక అనగానే వెంటనే జ్యోతి ఏంటి ఆదిత్య, ఏం జరిగింది అసలు, జీవన కదా నా కూతురు అని ఇక అనగానే లేదత్తయ్య గారు మీరు పొరబడుతున్నారు, జీవనగా వచ్చిన జీవన మీ ఇంటి వారసురాలు కాదు, అసలు జీవన ఆనందియే అని చెప్పగానే ఇక జ్యోతి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి బాబు నువ్వు అనేది అని ఇక సింహాద్రి పద్మమ్మలు కూడా అంటూ ఉంటారు. అప్పుడే అవునత్తయ్య, మావయ్య ఆనంది బర్త్డే రోజు ఈ విషయం చెప్పాలి, ఆనంది తల్లిదండ్రుల్ని పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఆనంది బర్త్డే కంటే ముందు అమ్మమ్మ వల్ల ఈరోజు చెప్పవలసి వచ్చింది, అమ్మమ్మ బ్రతకాలంటే ఆనంది ఈ దీక్ష చేయాలి, ఆనంది గురించి నిజం తెలియాలి, అందుకనే అన్నాను అని ఇక అనగానే జీవన లేదు అబద్ధం చెప్తున్నారు, లేదు నేనే జీవనని అని ఇక జీవన గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నిజం తెలియాలంటే ఇక ఒక వ్యక్తిని కూడా తీసుకువచ్చాను, ఆ వ్యక్తి ద్వారానే మీరు నిజం తెలుసుకుందరు, కానీ ముందు అమ్మమ్మ గారికి ఈ దీక్ష చేస్తేనే తను కోలుకుంటుంది కదా, ముందు ఈ దీక్ష చేయనివ్వండి అని ఇక అంటూ ఉంటుంది. లేదు ఇప్పుడు నువ్వు ఎవరితోనో నిజం చెప్పిస్తానన్నావు కదా, తనని తీసుకురా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జీవన అయితే అప్పుడే ఇక వెంటనే ఆదిత్య కర్పగంని తీసుకొచ్చి ఇక ముందు నిలబెడతాడు. అప్పుడే జ్యోతి సూర్యములు తనని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే కర్పగం అమ్మగారు అయ్యగారు మమ్మల్ని క్షమించండి, నేను ఈరోజు నీ కూతుర్ని దూరం చేసి తప్పు చేశాను, నేను ఇలా అనుభవిస్తున్నాను, ముష్టిదానిలా అనుభవిస్తున్నాను, మీ కూతుర్ని మీ కన్న కూతుర్ని నేను దూరం చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోవాలని ఎన్నోసార్లు మీకు నిజం చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఆ నిజంలో చెప్పడంలో విఫలమైపోయాను, అబద్ధాలు ఎన్నో చెప్పాను, కానీ నిజాన్ని చెప్పడానికి చాలా టైం పట్టింది, ఇప్పుడు కూడా ఈ నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను, అమ్మగారు ఎంతో మంచివారు, అలాంటి కుటుంబానికి అన్యాయం జరగకూడదు, అందుకనే ఇప్పుడు ఈ నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, ముందుగా మీకు నిజం చెప్పాలంటే ఇక మీ నుండి మీ కూతుర్ని దూరం చేసింది నేనే,
కానీ మీ కూతురు ఎవరో కాదు, కుట్టియే జీవన. ఈ కుట్టియే మీ కన్న కూతురు జీవన. ఈ నిజమే చెప్పాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఇక అనగానే జ్యోతిష్యురంలో ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును నిజంగానే ఈ కుట్టియే మీ కన్న కూతురు జీవన. ఇన్ని రోజులు నేను చేసిన తప్పు వల్ల నేను ఈ విధంగా బ్రతికాను. ఇక నేను ఈ తప్పుని పూడ్చుకోవాలి, ఈ తప్పుని సరిదిద్దుకోవాలనే ఈ నిజాన్ని మీకు చెప్పాలని ప్రయత్నించాను. ఏ రోజు చెప్పాలన్నా వీలు కుదరలేదు అని ఈ రోజైనా తెలుసుకోండి. అసలు జీవన కుట్టినే అని ఇక అనగానే చాలా సంతోషంతో జ్యోతిష్యూర్యంలో అయితే ఇక ఆనందిని కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటమ్మా కుట్టి, ఇన్ని రోజులు మా కళ్ళ ముందుండి కూడా నువ్వే మా కూతురు అని తెలుసుకోలేకపోయాము అని అనగానే, అప్పుడే ఇక నేను కూడా మీకు నేనే మీ కన్న కూతురని చెప్పలేని పరిస్థితి అమ్మా నాన్న, ఇక నీకు ప్రాణగండం ఉందా అని ఇక అబద్ధం క్రియేట్ చేసి ఈ జీవనని సృష్టించారు. దీనివల్ల నేను ఈ నిజం చెప్పలేకపోయాను అని ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆనందితో ఇక దీక్షనైతే ఇక చేపట్టేలా చేస్తారు. ఇక ఆదిత్య అయితే అసలు నిజం కర్పదం ద్వారా చెప్పించి ఇక ఆనంది ఇక బతుకమ్మ దీక్ష చేసి ఇక హైమని బ్రతికిస్తుంది. ఇక హైమ కూడా ఆనందియే తన మనవరాలు, తన వారసురాలన్న నిజమైతే తెలుసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.